బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. అబ్బా వీడు చాలా బుద్ధిమంతుడండి, చాలా మంచోడండి అన్నంత మాత్రాన వాడు సంపన్నుడు కాలేడు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అదేంది మరి, తెలివి తక్కువ వాళ్ళకి దొరికిద్దా? తెలివి గల్లవాడికి దొరకదు, తెలివి తక్కువ వాడికి దొరకదు. తెలివి గల్లవాడికి దొరక్కపోతే తెలివి తక్కువ వాడికి ఎట్లా దొరికిద్దయా అనుగ్రహం? జ్ఞానం గల్లవాడికి అన్నం దొరక్కపోతే మరి జ్ఞానశూన్యుడికి ఎట్లా దొరికిద్దయా అన్నం? వడిగలవాడే యుద్ధం పరుగులో గెలవలేకపోతే పరుగు పందెంలో వడిగా పరిగెత్తలేని అసమర్థుడు ఎలా పొందుతాడయ్యా బహుమతి? బలము గలవాడే యుద్ధములో గెలుపు పొందకపోతే బలహీనుడు ఎలా గెలుస్తాడయ్యా యుద్ధం? ఎట్లా సాధ్యం అంటే, ఎందుకు సాధ్యం కాదు, సాధ్యమయ్యిద్ది. కాలవశముననే అదృష్ట వశముననే, చూడండి అక్కడ, ఇవన్నీ అదృష్ట వశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు.